అతిగా ఆలోచించే అలవాటు ఉందా మీకు? అసలు దేని గురించి ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు? నిర్దిష్టమైన కారణం ఏంటి? మీకు తెలుసా? అతిగా ఆలోచిస్తే ఏమవుతుంది? చేయటానికి ఏ పని లేక, ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండేవాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. పక్కనే బస్ వెళ్తుంది. మీ డ్రైవింగ్ మీరు చేస్తూ వెళ్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ అలా చేయకుండా పక్కన వెళ్ళే బస్ గురించి ఎలా ఆలోచిస్తే సమస్య. ఈ బస్ నన్ను గుద్దుతదేమో, నేను బస్ కింద పడతానేమో, అమ్మో పడితే చనిపోతానేమో అనే భయం. మీరు మీ పని చేయకుండా చుట్టుపక్కల గురించి ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఆలోచన అనేది ఒక పనిని ఎలా చేయాలో, ఎలా చేస్తూ వెళ్తే ఇంకా బెటర్గా చేయగలం అనే కాన్సెప్ట్తో ఆలోచన ఉండాలి వర్క్ పరంగా. అంతేకాని అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచిస్తే భయం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఏం అడగాలన్నా భయం. భయానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? అతిగా ఆలోచించడం. గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించి భయపడటం, భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి ఆలోచించి భయపడటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు. మీ తోటి వారందరూ ఏ ఆలోచన లేకుండా సంతోషంగా స్విమ్మింగ్ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం స్విమ్మింగ్ చేయడానికి భయపడుతున్నారు. మీకు స్విమ్మింగ్ చేయడం వచ్చినా భయపడుతున్నారు. దీనికి కారణం ఆలోచించడం. స్విమ్ చేసేటప్పుడు నా నోట్లోకి, ముక్కులోకి నీరు వెళ్ళి గాలి ఆడక నేను చనిపోతానేమో అని భయపడడం. ఇది మీరు అతిగా ఆలోచించడం వల్లనే జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్త పడటం వేరు, అతిగా ఆలోచించడం వేరు. జాగ్రత్త పడితే నిర్దిష్టమైన విధంగా పనిని విజయవంతంగా పూర్తి చేస్తాం. అతిగా ఆలోచించి భయపడితే ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాం. అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానేమో అనే భయం. ఎప్పుడు చనిపోతామో తెలియని నీకు ఎందుకు ఆ భయం? అతిగా ఆలోచించడం వల్ల. నేను చేసే ఉద్యోగం పోతుందేమో అనే భయం. నీ పని నువ్వు సమర్థవంతంగా చేస్తే ఎందుకు పోతుంది ఉద్యోగం? అతిగా ఆలోచించడం మానేసి నువ్వు చేసే పని మీద ధ్యాస పెట్టు. అలా కాకుండా నేను ఆలోచిస్తూనే ఉంటా అంటే నీ కర్మ, జీవితంలో సక్సెస్ కాలేవు. మీకు అవసరం వచ్చి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అప్పు తిరిగి కట్టే సమయం వచ్చింది. మీ దగ్గర డబ్బు లేదు. అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది? అమ్మో, తీసుకున్న అప్పు తిరిగి కట్టకపోతే ఆ వడ్డీ వ్యాపారి అందరి ముందు నన్ను తిడతాడు, నా పరువు తీస్తాడు, అవసరమైతే నన్ను కొడతాడు, నా కుటుంబంలో నాకు విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని ఇవన్నీ ఆలోచిస్తూ సరిగా నిద్రపోరు, సరిగా తిండి తినరు, అందరితో సంతోషంగా మాట్లాడలేరు. ఇలా ఇవన్నీ ఆలోచిస్తూ భయపడటం కన్నా ముందు అప్పు తీసుకున్న తర్వాత మీ బాధ్యత ఏమిటి? తిరిగి కట్టాలి. దానికోసం ఎక్కువగా కష్టపడి డబ్బులు సంపాదించి డబ్బులు జమ చేసి ఆ అప్పు తీర్చాలి. అలా కాకుండా అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ కూర్చుంటారు, ఏ పని చేయకుండా. అందుకే ఆలోచించడం మానేసి పని చేయడం అలవాటు చేసుకోండి. నా లవర్ నన్ను వదిలేస్తుందేమో అనే భయం, నా భార్య నాకు విడాకులు ఇస్తుందేమో అనే భయం, నాకు ఏదైనా రోగం వస్తుందేమో అనే భయం, అర్ధరాత్రికి నన్ను ఏ దెయ్యమో ఎత్తుకెళ్తుందేమో అనే భయం, నేను ఎక్కువ రోజులు బ్రతకనేమో అనే భయం, నాకు పెళ్ళి కాదేమో అనే భయం.
ఎవరితో అయినా మాట్లాడితే కొడతారేమో, తిడతారేమో అనే భయం. ఈ భయాలన్నీ అతిగా ఆలోచించడం వల్లనే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఆఫీస్లో ఒక మీటింగ్లో ఉన్నారు. మీ మేనేజర్ మిమ్మల్ని ఏదైనా విషయం గురించి మాట్లాడమని చెప్పారు. మీరు ప్రిపేర్ అయి వచ్చారు మాట్లాడటానికి, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. మీకు భయం వేస్తుంది అందరి ముందు మాట్లాడాలంటే. నేను మాట్లాడుతుంటే ఎవరైనా నా గురించి ఏమనుకుంటారో అనే భయం. నేను సరిగా మాట్లాడకపోతే నన్ను హేళన చేస్తారేమో అనే భయం. ఆ భయంలో మీరు సరిగా మాట్లాడలేకపోయారు. అప్పుడు మీ మేనేజర్ మిమ్మల్ని కోపడతాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని అతిగా ఆలోచించడం వల్ల జరుగుతుంది. ఆ ఆలోచన వల్ల మీలో భయం పెరగడం వల్ల జరుగుతుంది. నీ గురించి నువ్వు ఏమనుకుంటావో అనేది ముఖ్యం. నీ గురించి పక్కనవాడు ఏమనుకుంటాడో అనేది వదిలేయ్. భయానికి మొదటి మెట్టు అతిగా ఆలోచించటమే. గుర్తుపెట్టుకో.